జాను లేవు, టైం 8 అవుతుంది. నీకు ఈరోజు నుంచి హాలిడేస్, నాకు 10 days నుంచి హాలిడేస్. నేను 10 వరకు అనుకుంటా. నీకెందుకు 10 వరకు అనుకుంటావా నువ్వు? మరి నన్ను ఎందుకు మమ్మీ ముందే వెళ్ళిపోయింది? ఇంట్లో పని ఎవరు చేయాలి? నేనంటే చిన్నామని, నువ్వు పెద్దామే, నువ్వు పని చేయాలి. నేను కూడా ఏం చేయాలి? రేపటి నేను కూడా 10 o'clock వరకు అనుకుంటా. అక్క స్విమ్మింగ్ పూల్ పోదామా? స్విమ్మింగ్ పూలా? అరే అవునే జాను, పోదామే. డాడీకి చెప్పి ముందే సమ్మర్ వచ్చింది, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు చల్లగా ఉంటాయి. సరేనా? లాస్ట్ టైం కూడా పోయినా మేము మస్తు చాలా. ఈసారి కూడా పోదాం సరేనా? సరే కానీ డాడీని చూసినప్ప అడుగుదాం. ఫస్ట్ అడగాల్సింది డాడీని కాదు, మమ్మీని. మమ్మీ ఒప్పుకుంటేనే డాడీ ఒప్పుకుంటాడు. అడుగుదాం. మమ్మీ మేము స్విమ్మింగ్ పూల్కి పోతాము. ఫస్ట్ బ్రష్ చేసుకొని స్నానం చేసుకోపోరు. మమ్మీ స్నానం అలానే చేసుకుంటాం. స్విమ్మింగ్ పూల్కి ఎవరైనా స్నానం చేసుకోనికే కాదే, స్విమ్మింగ్ నేర్చుకోనికే పోతారు. సరే మమ్మీ, మేము స్విమ్మింగ్ నేర్చుకోనికైనా పోతాం మమ్మీ. ప్లీజ్ మమ్మీ. ఫస్ట్ అయితే పోయి డాడీని అయితే అడిగేసిరండి. ఫస్ట్ అయితే బ్రష్లు వేసుకోండి, ఇంత టిఫిన్ గిట్ ఏమైనా వేయండి. మీ నైలాన్ డ్రెస్సులు, స్విమ్మింగ్ డ్రెస్సులు ఉన్నాయి కదా, అవి తీసి బయట పెట్టుకోండి. ఫస్ట్ డాడీని అడుగుండి మరి ఏమంటాడో, తీసుకోతా అంటాడో ఏమంటాడో మరి. ఇక జాను, ఇందాక నేను అడిగినదే ఇప్పుడు నువ్వు అడుగు డాడీని. సరే సరే నేను అడుగు. రాయితం డబ్బురా మళ్ళీ డాడీ. అక్క ఇగో మనము కళ్ళ కట్టుకునేది కొనుక్కుందాం, ట్యూబ్ కొనుక్కుందాం. సరేనా? సరే. నేనైతే మంచిగా స్విమ్మింగ్ పూల్కి పోయి ఫోటోలు దిగి మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తా. ఫోన్ కావాలంటే డాడీ రావాలి కదా. పని అయిపోయింది, కొంచెం ఉంది. డాడీ సరే కానీ చేస్తాం కానీ దాన్ని చెప్పే. డాడీ ఇంకో 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 మమ్మల్ని స్విమ్మింగ్ పూల్ తీసుకుపోతావా? స్విమ్మింగ్ పూల్ రా, నాకు మస్తు పని ఉంది ఇక్కడ. ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ తీసుకొని పోతే ఇప్పుడు పని వాళ్ళు వస్తారు. పోయి సండే రోజు తీసుకొస్తే పోరి. సండేనా డాడీ? సండే రోజు అయితే మస్తు రష్ ఉంటాయి డాడీ. ఇదైతే ఎవ్వరు ఉండరు డాడీ. ప్లీజ్ డాడీ పోదాం డాడీ. డాడీ ఎక్కువసేపు కాదు, ఎక్కువసేపు గంట సేపే, గంట అంటే గంట సేపే డాడీ. ప్లీజ్ డాడీ, మా ఫ్రెండ్స్ అందరు పోతారు డాడీ, మేమే పోతలేము. ఏం సతాయిస్తారు మమ్మీ, మీకు హాలిడేస్ వచ్చినట్టు ఇది ఒక పరిశాన్ నాకు. సరిపోయి బ్రష్ వేసుకొని టిఫిన్ చేయరు. డ్రెస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ డ్రెస్ నేనే తిప్పి అని చెప్తున్నా. మీకు లాస్ట్ ఇయర్ ఇప్పించిన స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు, అన్ని ఎత్తి పెట్టుకునే టోపీలు, ఇవన్నీ మీరు తీసి పెట్టుకుంటే నేను తీసుకోతా. ఇప్పుడు మిమ్మల్ని క్యాపులు, ఈ స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు కొనిపోయినట్టు నా దగ్గర ₹1 మీ ఇష్టం. ఇక తీసి పెట్టుకుంటే తీసుకొని పోతా పోరి. నేను నిన్న నువ్వు ఇట్లా అంటావని నేను నిన్ననే రాత్రి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ నెత్తికి పెట్టుకునేది తీసుకొని పెట్టుకున్నా. సరే పొండి మరి, పొండి టిఫిన్ చేయండి, రెడీ ఉన్నాయి, వస్తున్నా. జాను ఎట్లయినా మనం స్విమ్మింగ్ పూల్ పోతున్నామా ఇప్పుడు? దెబ్బ దెబ్బ తిని దెబ్బ దెబ్బ బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని, స్నానం వద్దు ఎట్లాగో మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వచ్చి మళ్ళీ మళ్ళీ స్నానం చేయాలి. ఎందుకంటే మొత్తం మళ్ళీ గబ్బు గబ్బు ఉంటుంది. సరే గబ్బు నడిపోదాం. దా అమ్మమ్మ స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. అమ్మో నేను రానా? ఏమొద్దు. అయ్యో ఏమొద్దు, నీకు రాదు కదా స్విమ్మింగ్. నేను గుంతుకొచ్చి ఆడతా. స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. డ్రెస్సులు తీసుకుందాం. ఇగ్గో నేను డ్రెస్ పెట్టుకున్నా. ఇగ్గో నా స్విమ్మింగ్ పూల్ డ్రెస్. చెడ్డు కూడా పెట్టుకుంటా. ఇగో ఇది నాది. అక్క నేను ఎత్తుకు పెట్టుకుని ఏడ పెట్టుకున్నా అక్క, ఏడ పెట్టుకున్నానో ఏమో. దా చూపిస్తా. ఇగో ఈడుంది, క్యూబ్ కూడా ఉంది. అరే అవే, ఈ క్యాప్ నాది. మళ్ళీ నాది ఏడ పడేసుకున్నామో. చిన్నగా ఉంది, నాకు రాదు.
ఇగో పెద్దగా ఉంది నాది ఇగో చూడు నాడు నాది నువ్వే నీ దానికి పెట్టుకున్నావు ఇది నాది నీకెందుకు ఇస్తా నాది నువ్వేనా వాడేసుకున్నావు అరే జానీ ఏందే ఇది కనిపించకపోతే నాది కూడా నీదేనా ఇది నాది మమ్మీ ఏమైనా క్యాబ్ తీసుకుని నూనె మమ్మీ ఈయన క్యాబ్ నాకు నేను తీసుకోలే ఇట్లా కొట్లాడుతున్నా చూడు మరి క్యాన్సిల్ చేస్తా మీ స్విమ్మింగ్ పూల్ ట్రిప్ ఇప్పుడు నాదే మమ్మీ అబద్ధాలు చెప్తుంది కాదు మమ్మీ ఇగో నాది ఇగో నెత్తికి పెట్టుకున్న క్యాప్ ట్యూబ్ డ్రెస్ కూడా ఉంది కాదు మమ్మీ అబద్ధాలు చెప్తుంది నువ్వు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఎడ పడేసుకున్నావో ఏమో నేను ఏడ పడేసుకోలేదు నేను కవర్లోనే పెట్టుకున్నాను నువ్వునే ఎడ పడేసుకున్నావు అన్ని అబద్ధాలు చెప్తాను నేను తీసుకోను అలా వెళ్ళదు కూడా ఇవ్వదు నీకు ఎందుకు వెళ్తాయి లాస్ట్ ఇయర్ అంటే నువ్వు 4th క్లాస్ జాను నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా నువ్వు జమ చేసుకున్నాయి నీ పైసలతో నువ్వు క్యాబ్ కొనుక్కోపా సరే మమ్మీ కొనుక్కుంటా అమ్మా మేము స్విమ్మింగ్ పూల్ పోతున్నాం నీళ్ళల్లో ఆడకూరి మరి నీళ్ళల్లో ఎక్కువ ఆడకూరి నీళ్ళల్లో ఆడుకున్నట్లుంటాడు కమ్మి చేస్తున్నావా సర్ది అవుతుంది నీళ్ళల్లో ఆకినే పోతున్నాము కానీ నీళ్ళల్లో మస్తు ఆడుకుందాం సరేనా జాను చూడే ఎన్ని రోజులైంది స్విమ్మింగ్ పూల్కి రాక అరే జాను చూడు అయ్యో శ్రీ గాయత్రి స్విమ్మింగ్ పూల్ నా పేరే ఉంది నేను కూడా నెక్స్ట్ శ్రీ జానా స్విమ్మింగ్ పూల్కి పోతా అన్నాడు ఇప్పుడు చూడు పెట్టుకొని ఎట్లా ట్రై చేస్తా నేను పోతున్నా జానే నా తర్వాత నచ్చాయి అతనికి ఇప్పుడు చూడాలని రివర్స్ చేస్తాయి ఇక లోపలికి పోదామా ఏంది అట్లా మునుగున్నా ఇప్పుడు నేను ఎట్లా మునుగుతాను మునుగుతా చూడు మేము వస్తా మళ్ళా చూడు 1 2 3 అవే మాట మీరు వస్తున్నారు నేను ఎట్లా దాడతా ఇప్పుడు మళ్ళీ పోతా అక్క ఇక పెద్ద కొట్టిన వద్దా ఇప్పుడు నేను ఎట్లా డ్రైవ్ చేస్తాను చేసిన డ్రైవర్ అమ్మా ఇప్పుడు నేను చేసా చూడు నేను జంప్ చేస్తా ఆయన ఏం చేస్తున్నాను సరే ఇద్దరం జంప్ చేద్దాం